జై మాతంగి. ఇప్పుడే మన సబ్బవరంలో ఈ రాజమాతంగి యాగశాలలో నిత్యాగ్నిహోత్రం ఇప్పుడే ముగిసింది. ప్రతిరోజు అమ్మవారికి భోగము నిత్యాగ్నిహోత్రం ఇది గత 30 సంవత్సరాల నుంచి సుమారుగా నడుస్తున్నది. ఏ ఒక్కరోజు అమ్మవారికి ఈ నిత్యాగ్నిహోత్రం అనేది ఏంటి ఆపకుండా చాలా బాధల్లో ఉండేటువంటి వాడిని వాటన్నిటి నుంచి అమ్మవారు ఈ స్థితికి తీసుకొచ్చింది. ఈ రకంగా అయితే ఎందుకు నేను ఈరోజు మీ అందరి దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, ఎప్పుడు గత 6 నెలల బట్టి నేను హైదరాబాద్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అది అందరికీ మీకు తెలుసు. ఇది బౌరంపేటలో మాతంగి యాగశాల అని చెప్పి బౌరంపేటలో ఉంది. అది గండి మైసమ్మ ఏరియా, అమ్మవారి దగ్గరలో. అది దిండిగల్ అని కూడా మనకు అంటూ ఉంటాం. అయితే అపాయింట్మెంట్స్కి అంత దూరం రాలేకపోతున్నారు. మీ యాగశాల అయితే అక్కడ ఉంది. అపాయింట్మెంట్స్కి హైదరాబాద్లోనే కేపీహెచ్బి ఫేజ్ 6లో నేను ఉంటాను. అది జూన్ 8, 9, 10, 11, 12 అంటే సుమారుగా 5 రోజుల పాటు నేను ఉంటాను. కాబట్టి జంట నగరాల్లో ఉన్నవాళ్ళు కానీ, లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా అక్కడ కర్నూలు ఇంకా కడప దగ్గరగా అవుతాయి, వాళ్ళు కూడా పాపం రాలేకపోతున్నాం అంటున్నారు. వాళ్ళు కానీ వచ్చి నాకు ఈ ఫోన్ నెంబర్ నేను ఇస్తున్నాను, ఆ ఫోన్ నెంబర్కి మీరు సంప్రదించి నేను సమయం చెప్తాను, అపాయింట్మెంట్ తీసుకుని ఆ సమయానికి వచ్చి మీకు ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా, ఆర్థిక బాధలున్నా, లేదా సంబంధ బాంధవ్యాల్లో బాధలున్నా అన్నదమ్ములతోని వాళ్ళతోని, లేదా దాంపత్య సమస్యలున్నా, లేకుంటే పిల్లలు పుట్టకుండా ఏదో విధంగా ఇబ్బంది పడుతూ అది కన్సీవ్ అయ్యి మళ్ళీ అది ఫెయిల్యూర్ అవుతున్నా, లేకుంటే మనకున్నటువంటి భూములు ఈరోజు రియల్ ఎస్టేట్లో ఎంతోమంది మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా ఇంకా రకరకాలంగా డబ్బుతో మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. లేదా పిల్లలు చెడు సావాసాలతో మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, లేదా అనుకున్న అక్రమ సంబంధాలతో సంసారాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సమస్యలన్నింటి నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలి? అది ఈ వీడియో ముఖంగా మనం పబ్లిక్గా చెప్పేటువంటిది కాదు. ఇలా ఎవరి సమస్య ఉన్నా కూడా ఆ సమస్య సత్వరమే పరిష్కార మార్గాన్ని చూపిస్తాను. అంటే ఏదో పూజ చేస్తే అయిపోతుందని కాదు, ఖచ్చితంగా తనకు సంబంధించినటువంటి పూజ, తనకు సంబంధించినటువంటి యంత్రార్చన, హోమం ఖచ్చితంగా చేస్తాం. నా వామాచార పద్ధతిలో, నాది వామ పద్ధతి, మీ అందరికీ తెలుసు. ఆ పద్ధతిలోనే చేస్తాం. అయినప్పటికీ మీ జాతకంలో కూడా కొంత అదృష్టం ఉండాలి. అదృష్టం ఉన్నప్పటికీ మీరు కూడా కొన్ని ఆచరణీయమైనటువంటి ఆచరించాలి. నాకు సమయం లేదు, నాకు అవ్వదు, నాకు పని ఉంది, లేదా నాకు ఆఫీస్ తాలూకు ఇది ఉంది, నేను చాలా బిజీ, ఇట్లాంటివి కాకుండా మీరు కూడా, నేను మొదటి నుంచి గత 4 సంవత్సరాలు బట్టి నేను వీడియో ముఖంగా చెప్తున్నాను. నేను మంత్రం అనేటువంటి చాలా మనకి ఆవశ్యకత ఎంతైనా ఉంది మనిషి జీవితంలో. పెద్ద పెద్ద మంత్రాలు అక్కర్లేదు, చిన్న పదాలనే మంత్రాల కింద దాన్ని ఉపయోగించుకుని వాటిని చక్కగా చేసుకుని ఎంతో అభివృద్ధి బాటలో నడవచ్చు. చాలా అందరికీ ఇప్పుడు లేనటువంటిది ఆరోగ్యము, డబ్బు, వీటి గురించే ఎక్కువ బాధలు పడతారు. ఈ రెండు ఉంటే అనేక రకమైనటువంటి అక్కర్లేని సంబంధాలు పెట్టుకుని ఆ సంబంధాలతో విపరీతమైనటువంటి బాధలను తెచ్చుకుంటారు. వీటన్నిటిని పరిష్కరించుకుని బ్యాలెన్స్గా యూనివర్స్కి దగ్గరగా కనెక్ట్ అయి ఉండాలి అనుకున్నట్టయితే మన సత్య మార్గాన్ని మనం ప్రయాణం చేయాలి. సత్య మార్గాన్ని ప్రయాణం చేయడం అంటే కేవలం గురుముఖత ఒక మంత్రం, గురుశక్తి దగ్గర ఒక అక్షంతలు వేయించుకు దీవించుకోవడం, లేదా ఆయన ఇచ్చిన యంత్రాన్ని వాడడం, లేదా ఆయన ఇచ్చినటువంటిది ఏదైనా ఆయన పూజా సామగ్రిలో ఒక భాగంగా రుద్రాక్ష ఇస్తే ఆ రుద్రాక్షను ధరించడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఈ కర్మల నుంచి సత్వరమే మన పరిష్కారం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి గత 30 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఆంధ్రాలో ఈ అనకాపల్లి జిల్లా సబ్బవరంలో జరుగుతున్నది. ఇప్పుడు గత 6 నెలల బట్టి హైదరాబాద్ కూడా వచ్చి అక్కడ కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మన తెలంగాణ ప్రజలు అందరూ కూడా, లేదా కడప కర్నూలు ప్రజలు కూడా చాలామందిని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటక వాళ్ళు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత ఎవరికైనా నిజంగా సమస్య ఉంటే ఆ సమస్యకి
మీరు పరిష్కారం తెలుసుకోవడం గురించని ఖచ్చితంగా ఈ నంబర్కి ఫోన్ చేయండి. స్క్రోల్ అవుతున్నటువంటి ఈ నంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని హైదరాబాద్ ఫేజ్ 6లో ఉంటాను, కేపీహెచ్బి ఫేజ్ 6లో ఉంటాను. అపాయింట్మెంట్ తీసుకుని మీ పరిష్కారానికి తగ్గ మార్గాన్ని తెలుసుకోండి. జై మాతంగి.